ఇది మెయిన్ కొన్ని ఆర్గాన్స్‌ని డ్యామేజ్ చేస్తది డయాబెటిస్ ఉన్న వాళ్ళలో అని అంటూ ఉంటారు కదా! మెయిన్ ఏ ఆర్గాన్స్ ఇంపాక్ట్ అవుతాయి? సో, ఎస్పెషల్లీ డయాబెటిస్ లోపల దాదాపుగా ఇప్పుడు 100 మెంబర్స్ డయాబెటిక్ పేషెంట్ చూసుకుంటే, అందరి లోపల కూడా ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేది రావు. బట్ ఎవరైతే ఇంప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ, డయాబెటిసే కదా ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళ లోపల ఆర్గాన్ డ్యామేజ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో, డయాబెటిస్ వచ్చినంత మాత్రాన ఇంకా అయిపోయిన జీవితం అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే దాన్ని ప్రాపర్ కేర్ తీసుకోమో, అప్పుడు ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా మంది లోపల సాధారణంగా చూసేటువంటి కాంప్లికేషన్‌లో భాగంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. యెస్. 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 డయాబెటిక్ క్రియాటిన్ వాల్యూ పెరిగిపోవడం. క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉండడం, కిడ్నీ పనితీరు అనేది తగ్గిపోతూ ఉండడం. ఓకే. ఓకే. మనకు డయాలిసిస్ అంటే కేసెస్ నవేడేస్ పెరిగిపోతున్నాయి. ఎక్కువ మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు ఇది? ఓహ్! ఏమవుతుందంటే మన బాడీ అనేది బ్లడ్‌లో ఉన్నటువంటి షుగర్‌ని ఫిల్టరేట్ చేసేది కిడ్నీస్ అన్నమాట. ఆహాహా. సో, ఈ కిడ్నీ మీద ఓవర్‌లోడ్ అవుతుండడం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి నెఫ్రాన్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ నెఫ్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతాయి. సో, ఈ డ్యామేజ్‌లో భాగంగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ అనేది చాలా మంది ఇప్పుడు నవేడేస్ డయాలిసిస్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. కారణం అవును. ఏంటంటే డయాబెటిస్ వల్ల డయాబెటిక్ పేషెంట్స్ తీసుకునేటువంటి ఆహారం వల్ల, ఆ కిడ్నీ పనితీరు మీద ఎక్కువ లోడ్ అవ్వడం వల్ల, ఏదైనా కానీ ఓవర్‌లోడ్ అయినప్పుడు దానిలో భాగంగా ప్రథమంగా ఎక్కువ మంది లోపల చాలా సాధారణంగా చూసేటువంటి కాంప్లికేషన్‌లో భాగంగా డయాబెటిక్ సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రానిక్ అనేది కిడ్నీ. పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. క్రియాటిన్ లెవెల్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ చాలా మంది లోపల కూడా ఎక్కువ చూసేటువంటి కాంప్లికేషన్ లోపల దీని తర్వాత కిడ్నీ డిసీజ్ తర్వాత కంటి చూపు అనేది తగ్గిపోవడం. ఓకే. రెటీనా అంటే మైక్రోవాస్ మనకు కంటి లోపల ఉన్నటువంటి సన్నటి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళాలను చితిలిపోవడం, ఓకే. దానివల్ల చూపు అనేది మందగించిపోతూ ఉండడం, చూపు అనేది విజన్ అనేది లాస్ అవుతుండడం అనేది చాలా మంది లోపల కామన్గా చూసేటువంటి డయాబెటిక్ ఓ. కాంప్లికేషన్స్. అండ్ ఇవే కాకుండా ఎస్పెషల్లీ మగవాళ్ళ లోపల చూసినట్లయితే డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో, చాలా మంది నవేడేస్ ఎక్కువ మంది మన దగ్గరకు వస్తున్నటువంటి పేషెంట్స్ Yes. లోపల కూడా వాళ్ళు వస్తున్నటువంటి హిస్టరీ వేరు. ఆ. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం మన దగ్గరకు వస్తున్నారు. అంటే మగవాళ్ళ లోపల అంగస్తంభన ప్రాబ్లం తోటి మన దగ్గరకు వస్తున్నారు. మనం రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్‌లో భాగంగా లైక్ థైరాయిడ్ Sugar ప్రొఫైల్ test. గానీ, డయాబెటిక్ ప్రొఫైల్ గానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు డయాబెటిస్ అని మనం గుర్తిస్తున్నాం. ఓకే. నడి వయస్సు 25 సంవత్సరాలే, రీసెంట్లీ మ్యారేజ్ అయింది, ఆ. అంగస్తంభన ఉంది. అబ్బా. మనం రెగ్యులర్‌గా ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా టెస్టోస్టెరాన్ నార్మల్ ఉంటుంది, థైరాయిడ్ నార్మల్‌గా ఉంటుంది, మిగతా అన్ని నార్మల్ ఉంటున్నాయి. వేరాజ్ మనకు HbA1c లెవెల్ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి డయాబెటిస్. ఓకే. సో, డయాబెటిస్ లోపల నడి వయసు లోపల చాలా మందిలో గుర్తించినటువంటి ప్రాబ్లం ఏంటంటే అంగస్తంభన ప్రాబ్లం తోటి డయాబెటిస్ గుర్తించిన కేసెస్ కొన్ని వేలలో ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఓకే. సార్ ఒక అపోహ అయితే ఉంది సార్. అది అపోహనా మరి లేదంటే నిజమా అనేది మీరే చెప్పాలి. ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తిన్నా, చక్కెర ఎక్కువ తిన్నా, లేదు బెల్లం ఎక్కువ తిన్నా, ఇట్లాంటివి తిన్నారు అని అంటే, లేదు వైట్ రైస్ ఎక్కువ తిన్నా డయాబెటిస్ బారిన పడతారు అని అంటూ ఉంటారు. అది నిజమేనా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏంటంటే అది కొంతవరకు మనకు నిజం ఉంది దాని లోపల. దాన్ని మనం విశ్లేషించి చూసినట్లయితే ఏంటి, ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే, స్వీట్ తీసుకుంటే ఓన్లీ స్వీట్స్ తీసుకోవడం వల్లనో, బెల్లం తీసుకోవడం వల్లనో డయాబెటిస్ రాదు. కాకపోతే బాడీ యొక్క BMI లోపల వేరియేషన్ వచ్చినప్పుడు, లైక్ ఇప్పుడు మన బాడీకి తగ్గట్టుగా హైట్‌కి తగ్గ వెయిట్ ఉండాలా, ఆ హైట్‌కి తగ్గ వెయిట్ లేనప్పుడు మనకు డయాబెటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబేసిటీ ఉన్న సందర్భంలో. అంటే ఓన్లీ షుగర్ తీసుకుంటే వాళ్ళు లావు లేరు, బక్కగానే ఉన్నారు, అంటే వెయిట్ మీడియంగానే ఉన్నారు, బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్‌గా ఉంది, వాళ్ళు స్వీట్ తీసుకున్నారు, వాళ్ళు డయాబెటిస్ రావడానికి అవకాశం లేదు. ఓకే. బట్ ఎప్పుడైతే ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎస్పెషల్లీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన సందర్భాల లోపల, ఆ సందర్భాల లోపల దానికి తోడుగా మనం రెగ్యులర్‌గా వైట్ రైసే కావచ్చు, లేదా స్వీట్సే కావచ్చు, చక్కెర పదార్థాలు కావచ్చు, ఇవి ఎక్కువ తీసుకున్న సందర్భాల లోపల డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ నార్మల్‌గా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ నార్మల్‌గా మెయింటైన్ చేసుకుంటూ, షుగర్ తీసుకున్న ఇబ్బంది లేదు, రైస్ తిన్న ఇబ్బంది లేదు. ఎప్పుడైతే BMI ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ సందర్భాల లోపల డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ అందరూ ఏమనుకుంటారంటే షుగర్ తీసుకుంటే డయాబెటిస్ వస్తుంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. బట్ ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఉండి దానికి తోడుగా షుగర్ కానీ, వైట్ రైస్ కానీ, కార్బ్స్ ఎక్కువ తీసుకున్న సందర్భాల వల్ల డయాబెటిస్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి మేము ముందు చాలా బొద్దుగా లావుగా ఉన్నాము, తర్వాత సన్నబడిపోతా ఉన్నాం, ఇదేదో డైట్ వల్ల వచ్చిందని మేము అనుకున్నాం, కానీ చూస్తే మీకు డయాబెటిస్ అండి అని అంటూ ఉంటారు. అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో మెయిన్ ఏంటి సార్, అసలు సన్నగా అవ్వడానికి రీజన్ ఏముంటుందండి? సో, అంటే ఏం నష్టం జరుగుతూ ఉంటుంది వాళ్ళ Yes. బాడీలో? సో, ఫస్ట్ మనకు డయాబెటిస్ సిమ్టమ్స్ లోపల చాలా మందిలో ఏంటంటే
ఫస్ట్ గుర్తించే సిమ్టమ్స్ లోపల ప్రైమరీగా వెయిట్ లాస్ అనేది Weight ఉంటుంది loss. అనమాట. వెయిట్ లాసే కావచ్చు, యూరిన్ ఎక్కువ రావడం, పాలియూరియా అని చెప్పేసి చెప్తుంటాం. యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, దాంతోపాటు వెయిట్ అనేది సడన్గా లూజ్ అవుతుండడం, దాంతోపాటు ఆకలి ఎక్కువగా ఉండడం, తినే ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా శరీర బరువు తగ్గిపోవడం అనేది డయాబెటీస్ లోపల ప్రథమంగా మనం చూసేటువంటి ఆకలి ఎక్కువ లక్షణం. అవుతుందా సార్? ఆకలి ఎక్కువ అవుతుంది, శరీర బరువు తగ్గుతుంది, దాంతోపాటు యూరినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బరువు తగ్గడానికి గల కారణాలు ఏంటి అని అంటే బాడీ మెటబాలిజం లోపల వేరియేషన్స్ వస్తుంటాయి అనమాట. సో రెగ్యులర్గా మన బాడీకి ఒక రిథమెటిక్గా మనకు ఒక మెటబాలిజం ఉంటుంది. సో ఆ మెటబాలిజం లోపల కొంచెం స్వల్పంగా చేంజెస్ వచ్చినప్పుడు ఈ బాడీ యొక్క వెయిట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రాథమిక లక్షణం ఇది. డయాబెటీస్ షుగర్ వచ్చిందనే వాళ్ళ లోపల ప్రథమంగా మనం గుర్తించే లక్షణాల లోపల 3 ప్రధానంగా ఉంటాయి. దాని లోపల యూరినేషన్ ఎక్కువ రావడం, ఆకలి ఎక్కువగా ఉండడం, వెయిట్ లాస్ అవుతూ ఉండడం, దాంతోపాటు ఆకలి విపరీతంగా ఉండడం అనేది ప్రధానంగా మనం చూసేటువంటి లక్షణాలు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈడీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో ఈడీ అనేది మనం సపరేట్గా చూస్తున్నట్లయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లోపల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అని చెప్పేసి మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట. అంటే అంగం గట్టిపడడం, త్వరగా వీర్యం పడిపోతూ ఉండడం, ఈ సమస్యను ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని చెప్పి చెప్తుంటాం. ఎస్పెషల్లీ ఈ సమస్య అనేది ఓల్డ్ ఏజ్ పీపుల్ లోపల ఒకప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం, అంటే ఆఫ్టర్ 60 years తర్వాత ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే అడల్ట్ స్టేజ్ లోపల కూడా, అంటే బిలో 40 years లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. మిడిల్ ఏజ్ లోపల 40 to 60 years గ్రూప్ లోపల కూడా ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాం. దీని గల కారణాలు ఏంటి? ఎస్పెషల్లీ డయాబెటీస్ లోపల ఏమవుతుంది అని అంటే అంగం గట్టిపడాలి అని అంటే అంగానికి రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండాలి, అంగానికి సంబంధించినటువంటి రక్తనాళాలు కరెక్ట్గా ఉండాలి, దాంతోపాటు దానిలో ఉన్నటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రక్తం అనేది అంగానికి ప్రాపర్గా వెళ్ళినప్పుడు మాత్రమే దాని లోపల అంగం అనేది గట్టిపడడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ లోపల ఉన్నటువంటి రక్తనాళాలు ఎప్పుడైతే షుగర్ ఉన్న పేషెంట్స్ లోపల ఏమవుతాయి అంటే వాటి లోపల రప్చర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో, నరాలు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతినిపోతుంటాయి అనమాట, చాలా వీక్ అయిపోతుంటాయి అనమాట. సో రక్తనాళాలు వీక్ అవుతూ ఉండడం, అంగానికి సంబంధించినటువంటి నరాలు వీక్ అవుతూ ఉండడం, దాంతోపాటు ఎవరైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళ లోపల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా దెబ్బతీస్తూ అంగస్తంభన ప్రాబ్లంకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఈడీకి సంబంధించి డయాబెటీస్ వచ్చి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళ లోపల ఒక రకంగా నరకమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వయసు చిన్నది ఉంటుంది, 25-30 ఉంటుంది. బట్ ఈ ఈడీకి రిలేటెడ్ గా మెడిసిన్స్ వాడాలా, డయాబెటిక్ రిలేటెడ్ గా మెడిసిన్స్ వాడాలా అనేది వాళ్ళకి అర్థం. మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా వాటి రిలేటెడ్గా సిమ్టమ్స్ ఏమున్నాయి, ఏ విధంగా మనం డైట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరించి ట్రీట్మెంట్ అందిస్తారు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి. మనం ఈ మధ్యకాలంలో కాదు, ఒకప్పటి నుండి కూడా గడిచిన దశాబ్ద కాలం నుండి కూడా ఈ డయాబెటీస్ కేసెస్ అనేది ఇండియా, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా లోపల ఎక్కువ డెవలప్ అవుతుంది అన్నమాట ఈ డయాబెటీస్.